చౌక రకం వస్తువులు తయారు చేయడంలో చైనాను మించిన దేశం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. అలాగే తమ వస్తువులను మార్కెట్ చేసుకోవడంలోనూ చైనా దిట్ట. అంది వచ్చిన అవకాశాన్ని చైనా ఎప్పుడూ వదులుకోదు. అందుకే ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ను చైనా ఏలేస్తోంది. అయితే కరోనా తర్వాత చైనా హవా కాస్త తగ్గిందనే చెప్పచ్చు. ఇక తాజాగా మెక్సికో మార్కెట్లో చైనా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ కార్లను డంప్ చేస్తోందట. గత ఏడాది సుమారు $4.6 బిలియన్, భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 38,000 కోట్ల రూపాయల విలువ చేసే కార్లను ఎగుమతి చేసింది. ఇది అమెరికాకు కంటగింపుగా మారింది. మెక్సికో నుండి బ్యాక్డోర్ ద్వారా అమెరికాలోకి చైనా ఎంట్రీ ఇచ్చేందుకు కుట్ర పన్నుతోందా అన్న అనుమానం అగ్రరాజ్యం అమెరికాను వెంటాడుతోంది. ఇక తాజాగా మెక్సికోలో చైనా కార్ల తయారీ కంపెనీల గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. చైనా కార్ల తయారీ కంపెనీలు ప్రస్తుతం మెక్సికో మార్కెట్పై ఫోకస్ పెట్టాయి. గత ఏడాది సుమారు $4.6 బిలియన్, అంటే 38,000 కోట్ల రూపాయల విలువ చేసే కార్లను చైనా మెక్సికోకు సరఫరా చేసింది. చైనాకు చెందిన కొన్ని ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలు టెస్లాకు పోటీ కంపెనీ BYD నార్త్ అమెరికా మార్కెట్లో కాలు మోపాలని చూస్తోంది. అక్కడే ఫ్యాక్టరీకి ప్లాన్ చేస్తోంది. మెక్సికోని డురాంగో, జాలిస్కో, న్యూవో లియోన్ నగరాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయబోతోంది. మెక్సికో ప్రభుత్వం కూడా విదేశాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. అలాగే స్థానిక ప్రభుత్వాలు కూడా చైనా కంపెనీలు ఫ్యాక్టరీ పెడతానంటే రాయితీలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. అయితే ఇవన్నీ పొరుగున ఉన్న అమెరికాకు కంటగింపుగా మారిపోయింది. ఎందుకంటే చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే చైనా ఆటో కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మెక్సికో ద్వారా అమెరికా మార్కెట్లోకి ఎంట్రీ కావడానికి ప్రయత్నించవచ్చునని ఆందోళన చెందుతోంది. ఇవన్నీ మెక్సికోకు లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అమెరికాకు మెక్సికోకు మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చైనా కంపెనీలు బ్యాక్డోర్ ద్వారా అమెరికా మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెక్సికోను పావుగా వాడుకుని తమ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లతో నింపేయాలనే ఆలోచనలో చైనా ఉందని అమెరికా ఆందోళన చెందుతోంది. ఒకవేళ చైనాకు చెందిన చౌక రకం కార్లు అమెరికా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే స్థానిక కార్ల తయారీ కంపెనీలు జనరల్ మోటార్స్, ఫోర్డ్, టెస్లాకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే చైనా తమ దేశానికి చెందిన కార్లను అమెరికాకు పొరుగున ఉన్న మెక్సికోలో పెద్ద ఎత్తున డంప్ చేస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైబ్రిడ్ కార్ల దిగుమతుల విలువ జూన్తో ముగిసిన త్రైమాసికంలో సుమారు 443.9% పెరిగాయి. S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్సీ గణాంకాలను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం మెక్సికోలో పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి 10 కార్లలో ఒకటి చైనా తయారీ కంపెనీ రోడ్లపై పరుగులు తీస్తోంది. గత ఏడాది 7 కొత్త బ్రాండ్లు మెక్సికో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. రాత్రికి రాత్రే చైనా కార్లు మెక్సికోలో రోడ్లపై పరుగులు తీస్తున్నాయని మెక్సికో మాజీ వైస్ మినిస్టర్ ఫర్ ఫారిన్ ట్రేడ్ జువాన్ కార్లోస్ బేకర్ చెప్పుకొచ్చారు. చైనా కంపెనీలు వ్యూహాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం మెక్సికో మార్కెట్లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అమ్మకాలు పెంచుకుంటున్నాయని ఆయన చెప్పారు. అయితే ఆయన మాత్రం చైనా కంపెనీలు ఇప్పటికీ మెక్సికోలో ప్లాంట్లు తెరిచి కార్ల ఉత్పత్తి ప్రారంభించలేదని చెప్పారు. అమెరికా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బ్యాక్డోర్ ద్వారా అమెరికా మార్కెట్లో ఎంట్రీ ఇస్తాయని వాషింగ్టన్ భయపడుతోందన్నారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గత మే నెలలో చైనా నుంచి దిగుమతి చేసే కార్ల దిగుమతి సుంకాన్ని కూడా 100% పెంచేశారు. అయితే చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ BYD మాత్రం మెక్సికోలో ఫ్యాక్టరీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు బహిరంగంగానే ప్రకటించింది. అయితే ఆ కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ మాత్రం అమెరికా మార్కెట్లో ప్రవేశించే ప్లాన్ మాత్రం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే చైనా కంపెనీలు కూడా విదేశీ మార్కెట్లో ప్రవేశించడానికి ఉత్సాహం చూపుతున్నాయి. ఎందుకంటే దేశీయ మార్కెట్లో అమ్మకాలు మందగించడంతో ఇక ప్రత్యామ్నాయంగా విదేశీ మార్కెట్లపైనే ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. ఇక చైనా ఆటో బ్రాండ్లు లాటిన్ అమెరికాలో ఎంట్రీ ఇచ్చి అమ్మకాలు పెంచుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో చైనా కంపెనీలు పలు దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీనికి చైనా కంపెనీలు ప్రధానంగా ఆలోచించేది అతి తక్కువ ఖర్చులో హై క్వాలిటీ కార్లను తయారు చేసే దేశాలపై ఫోకస్ పెడుతోంది. అదేవిధంగా తక్కువ వేతనాలకు కార్మికులు దొరికే దేశాల్లో ప్లాంట్లకు ఆలోచిస్తోంది.
ఏ లెక్కన చూసినా చైనాకు మాత్రం మెక్సికో మార్కెట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఏడాదికి 1.2 మిలియన్ అంటే 12 లక్షల యూనిట్లు విక్రయించుకోవచ్చు. భవిష్యత్తులో అమ్మకాలు మరింత పెంచుకోవచ్చునని ఆటో రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. మెక్సికో తర్వాత లాటిన్ అమెరికాలో బ్రెజిల్ అతిపెద్ద మార్కెట్. ఇక్కడ కూడా చైనాకు చెందిన BYD, గ్రేట్ వాల్ మోటార్ కంపెనీలు తయారీ ప్లాంట్లు మొదలుపెట్టి ఉత్పత్తి కూడా ప్రారంభించేశాయి. బ్రెజిల్ విషయానికి వస్తే చైనా కార్ల దిగుమతుల్లో 4వ స్థానంలో ఉంది. ఇది మార్కెట్లో కార్ల అమ్మకాలు ఏకంగా 91% పెరిగాయని బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తెలిపింది. బ్రెజిల్లోని టాప్ 5 బ్రాండ్లలో BYD, చెరీ, గ్రేట్ వాట్ మోటార్లు ఆక్రమించాయంటే చైనా కార్ల కంపెనీల హవా ఎలా ఉందో తెలిసిపోతోంది. ఇక లాటిన్ అమెరికాలో చైనా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ 86% ఆక్రమించింది. దీనికి కారణం పోటీపడి ధరలు తగ్గించి విక్రయించడమే. ఇక యూరప్లో మాత్రం చైనా ఈవీ కంపెనీలకు పెద్ద మార్కెట్ లేదు. కేవలం 7% మార్కెట్ మాత్రమే ఆక్రమించింది. దీనికి కారణం చైనా నుంచి దిగుమతి అయ్యే కార్లపై EU దేశాలు 38% సుంకం విధించాయి. ఇక అమెరికా మాత్రం చైనా నుంచి దిగుమతి అయ్యే కార్లపై 100% సుంకం విధించి చైనా దండయాత్రను అడ్డుకోవాలని చూస్తోంది. చైనా కంపెనీలు అనేసరికి అమెరికా గడగడా వణికిపోతోందని దీన్ని బట్టి తెలుస్తోంది కదా అంటున్నారు ఆటో రంగానికి చెందిన నిపుణులు.